నాకు బలం లేదనుకుంటున్నాను, నువ్వు బలవంతుడివి అని దేవుడు మాట్లాడాడు అనుకో. నాకు జ్ఞానం లేదనుకుంటున్నాను, నువ్వు జ్ఞానవంతుడివి అని దేవుడు మాట్లాడాడు అనుకో. నాకు ఒక రకంగా పలానది లేదు, అది ఉంది అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు అనుకో. అది వచ్చేస్తుందా? నాకు ఇన్ని సంవత్సరాలు లేని ధైర్యం ఇప్పుడు వస్తుందా? ఇన్ని సంవత్సరాలు లేని జ్ఞానం ఇప్పుడు వస్తుందా? ఇన్ని సంవత్సరాలు లేని పనితనం ఇప్పుడు వస్తుందా అని ఒకవేళ ఏమంటారు ఒక కైండ్ ఆఫ్గా అడగచ్చు చాలామంది కూడా. నా వరకైతే వితౌట్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ఎంప్టీ షెల్. వితౌట్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ఎంప్టీ షెల్. దేవుడు ప్రతి ఒక్కరిలో ఆయన చిత్తం అనేది ఉంచుతాడు. ఆయన చిత్తం లేకపోతే ఒక కైండ్ ఆఫ్ మనిషి అనేవాడు ఎలా అంటాడు అంటే ఒక ఖాళీ బాక్స్లో అంటాడు. నా ఉద్దేశం వరకు ఖాళీ బాక్స్లో అంటాడు. యేసయ్య ఒక వ్యక్తిని దేంతో నింపాలి అనుకుంటే దాంతో నింపగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేంతో ఆయన నింపాలి అనుకుంటే దాంతో నింపగలడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అన్నప్పుడు చాలామందికి అనిపించవచ్చు, దేవుడు ఈ ప్రత్యేకతలు ఉన్నవారిని వాడుకుంటాడు, ఇటువంటి ఎబిలిటీస్ ఉన్నవారిని వాడుకుంటాడు, లేదా ఇలా ప్రార్థన చేసేవారిని దేవుడు వారి ప్రార్థన అంటాడు, లేకపోతే ఇలా బ్రతికే వారికే దేవుడు సమాధానం ఇస్తాడు, లేదా నేను దేవుని పని కోసం వాడబడాలనుకుంటున్నాను కానీ ఆ కైండ్ ఆఫ్ శక్తి నాలో లేదు, నేను దేవుణ్ణి గణపరచాలనుకుంటున్నాను కానీ ఆ కైండ్ ఆఫ్ తెలివి నాకు లేదు, కాబట్టి నన్ను కాదులే దేవుడు అటువంటి జ్ఞానం ఉన్నవారిని అటువంటి తెలివి ఉన్నవారిని వాడుకుంటాడు అనేటువంటి ఉద్దేశం చాలామందిలో ఉంటుంది. అయితే ఒకటి బాగా గమనించండి, దేవుడు నీలో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి నిన్ను వాడుకోడు. నిన్ను వాడుకోవాలి అనుకున్నప్పుడు ఆయనే నీకు ఒక ప్రత్యేకతనిచ్చి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు, లేదనుకోండి దేవుడు నీతో ఒక పని చేయించాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఆ పని చేయగలిగే శక్తి నీలో ఉంది కాబట్టి కాదు, ఆ పని చేయగలిగే శక్తి నీలో ఉంది కాబట్టి కాదు, నీతో ఆ పని చేయించాలి అని అనుకున్నాడు కాబట్టి ఆ శక్తిని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు మన దగ్గర కెమెరాస్ ఉంటాయిగా, కెమెరాస్, వాటికి కెమెరా అని పేరు ఇచ్చింది ఎవరు? కెమెరాకి కెమెరా అని పేరు ఇచ్చింది ఎవరు? దాన్ని తయారు చేసినోడేగా, అవును. అయితే కెమెరాకి ఆ ఎబిలిటీ ఇచ్చినోడు ఎవరు? ఫొటోస్ వస్తాయిగా, వీడియోస్ వస్తాయిగా, ఆ ఎబిలిటీ ఇచ్చినోడు లేకపోతే ఆ ప్రత్యేకతని ఇచ్చినోడు ఎవరు? తయారు చేసినోడే, రైట్? అవునా? ఇప్పుడు మన అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయిగా. స్మార్ట్ ఫోన్స్ ఈరోజు లేకపోతే విచిత్రం, ఉంటే విచిత్రం ఏం లేదు, అవునా? స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? ఫోన్ ఉందా? ఫోన్ అని పేరు పెట్టినోడు ఎవరు? ఆ ఫోన్ని తయారు చేసినోడు, అవునా? ఆ ఫోన్కి ఆ ఎబిలిటీస్ ఇచ్చినవాడు, అంటే ఆ ప్రత్యేకతని ఇచ్చినవారు ఎవరు? ఆ ఫోన్ని తయారు చేసినాడు, అవునా? తయారు చేసినోడు పేరు పెట్టాడు, ఆ పేరుకు తగిన ప్రత్యేకతను కూడా తయారు చేసినోడు ఇచ్చాడు. ఈరోజు నన్ను తయారు చేసింది యేసయ్య దేనికోసమైతే వాడాలనుకుంటున్నాడో ఆ పేరు పెట్టి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా అనుకుంటూ ఉంటారండి, దేవుడు ఉండి కూడా అనుకుంటూ ఉంటారు తెలుసా, నేను దేనికి పనికిరాను, నాకేమీ చేత కాదు, నా ఫేట్ని ఎవరూ మార్చలేరు, అంటే నా జీవితాన్ని ఎవరూ మార్చలేరు, ఇది ఇంక ఇలాగే ఉంటుంది చచ్చే వరకు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటి, దేన్నైనా మార్చగలిగిన యేసయ్య ఈరోజు నీతో ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేన్నైనా మార్చగలిగిన యేసయ్య ఈరోజు నీతో ఉన్నాడు. ఏదైనా నీ ద్వారా చేయించగలిగే యేసయ్య ఈరోజు నీతో ఉన్నాడు. ఆమేన్.